పివి గారు, కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీగా ఈ యొక్క బీసీల విషయంపై ఒక జాతీయ స్థాయి ఆలోచన వారి యొక్క విధానం అంటూ ప్రకటించాలి. కానీ ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఎన్నికల దృష్ట్యా ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టి ఓటు పొందేటువంటి కుటిల యత్నం చేయడం మంచిది కాదు. ఇక్కడ మీకు ఒక చిన్న ఒక్క యాడ్ అంటే ఒక్క నిమిషం వీరయ్య గారు, ఒక్క నిమిషం. ఇక్కడ కాంగ్రెస్ జాతీయ విధానమే కులగండ చేయాలని, జాతీయ విధానం లేకేం కాదు, కాకపోతే కేంద్రం ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆయా రాష్ట్రాలు చేస్తే దాంట్లో బీజేపీ పాలిత రాష్ట్రం, బీజేపీ భాగస్వామ్య పాలిత రాష్ట్రం అంటే అప్పుడు ఆనాటికి అది కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీగా ఉంది, ఆ తర్వాత అది బీజేపీ భాగస్వామ్య పార్టీగా మారింది అనుకోండి. నితీష్ కుమార్ పార్టీ అది చేసింది, అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఆ డిమాండ్ ఊపందుకొని దేశవ్యాప్తంగా డిమాండ్ ముందుకు వచ్చింది. కాంగ్రెస్ ఒక విధాన నిర్ణయం తీసుకుంది, బీజేపీ కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇంటెన్షన్, మోటివ్ ఏందో మనకు అందరికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ దేశానికి 54 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించింది. ఒక రాష్ట్రమే కాదు, దేశాన్ని పాలించింది 54-55 సంవత్సరాల పాటు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి పెద్ద విషయమైన పని కాదు. సామాజిక ఆర్థిక వారి కుటుంబ స్థాయి అన్నీ కూడా తెలుసుకోవడం పెద్ద విషయమైన కాదు. కానీ ఆ పార్టీకి లేదా ఇంట్రెస్ట్. నేనేమంటున్నానంటే ఇక్కడే నాకు కొద్దిగా మీలాంటి సీనియర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయను. 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు, అప్పుడు మీకు చిత్తశుద్ధి లేదా, ఇట్లాంటివన్నీ వస్తాయి. అట్లా కాకుండా ఇప్పుడు డిమాండ్ వచ్చింది. నేనేమంటున్నా అంటే డిమాండ్ 10 సంవత్సరాల క్రితం రావచ్చు, 20 సంవత్సరాల క్రితం రావచ్చు, ఆ డిమాండ్ యొక్క తీవ్రత ఇప్పుడు ముందుకు రావచ్చు. ఇప్పుడు ఎందుకు మనం ఈ స్టేజ్లో మాట్లాడుకుందాం, అప్పుడు 54 సంవత్సరాల అధికారంలో ఎందుకు చేయలేదు అంటే బీజేపీ కూడా ఉంది కదా, ఇవ్వద్దు అంటున్నా నేను. అదే కాంగ్రెస్ పార్టీ 2011లో ఒక్క నిమిషం వీరయ్య గారు ఎందుకంటే నేను అడుగుతున్నా, నాకే ఉంటాయి కదా జర్నలిస్ట్ గా, నాకే డౌట్స్ ఉన్నాయి కాబట్టి నేనే అడుగుతున్నా. శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో డిక్లేర్ చేసింది, అనౌన్స్ చేసింది. ప్రొవైడెడ్ పార్లమెంట్ లో గవర్నమెంట్ వస్తుంది, కేంద్రంలో సర్కార్ మేము సాధిస్తాం, ఈ యొక్క డిక్లరేషన్ ద్వారా ఈ యొక్క తెలంగాణకు మేము 42% ఇస్తాం అని దాని అర్థం. అంతే కదా, లేకుంటే బ్రాకెట్లో పెట్టాలి. మిమ్మల్ని అంగీకరించమంటలా, మా లైన్ అది కాదని చెప్తే కూడా తప్పు కాదంటున్నా. ఆ కాంగ్రెస్ లైన్ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాకుండే ఆలోచన మాకున్నది. స్వార్థపూరిత అవకాశవాద రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ స్టాండ్ మార్చుకోదు. స్టాండ్ ఏందని అడిగి అంతవరకే స్టాండ్ మార్చుకోవాలి సార్. బాల్ కోర్టులో లేదు, బాల్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో ఉంది. తెలంగాణ సర్కార్ కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ చేతుల్లో దేశవ్యాప్తంగా కులగండ సాధ్యమా కాదా అది ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ చేసింది, దాంట్లో తప్పులు ఉన్నాయని ఆంజనేయ గౌడ్ గారు అన్నారు, అవి ఒక అంశం. నేను ఈ రిలివెంట్ టాపిక్ మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ కన్ఫైన్ టు ఓన్లీ తెలంగాణ పాలిటిక్స్. తెలంగాణలో మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఏ టెక్నికల్ లీగల్ ఆస్పెక్ట్ లో ఈ యొక్క చట్టం ద్వారా 42% బియాండ్ 50% రిజర్వేషన్ సాధిస్తారు కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్రంలో. దానికి జవాబు కావాలి, దాని సాటిస్ఫాక్టరీ జవాబు మాకు కావాలి. దాని అర్థం మీరు ఇష్టారీతిన మాట్లాడతారు, మా మీద బురద వెళ్తారా మమ్మల్ని. మీ పరిధిలో లేనటువంటి ఒక పని. ఎంత రాజకీయం 12% రిజర్వేషన్ ఉన్నటువంటి జనాభా 12% జనాభా ఉన్నటువంటి వాళ్లకు ఆల్రెడీ సుప్రీంకోర్టు 10% ఇస్తే కొట్టేసి 4 నేనేమంటున్నా అంటే శ్రీనివాస్ గారు అవన్నీ ఉన్నాయి, అవన్నీ లేవంటల్లా, నేను అవన్నీ కాదంటల్లా. బీహారు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయారు, సుప్రీంకోర్టు కొట్టేసింది. ఒక్క తమిళనాడులోనే 9th షెడ్యూల్ ఆ రోజుల్లో ఉన్నటువంటి దాంట్లో రిజర్వేషన్లు ఉన్నాయి, ఇవన్నీ కాదంటలా. ఇవాళ దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ వచ్చింది,
ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా దేశవ్యాప్తంగా వచ్చింది. ఏం చేశారు మీరు? సుప్రీంకోర్టులో కేసులు ఏం చేశారు? ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చని మేమే ఇప్పించామని చెప్తున్నారు. మీరు ఇప్పించారా? సుప్రీంకోర్టులో కూడా మీరు మేనేజ్ చేస్తున్నారా లేదా నేను చెప్పట్లేదు, కానీ మా వల్లే అది తీర్పు వచ్చిందని చెప్తున్నారు, క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది కూడా సేమ్ రిలవెన్స్గా అటువంటి డిమాండే కదా. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ వస్తుంది. మీ కేంద్రంలో సాధ్యం కాని పని మీరు ఎందుకు చేశారని మీరు ప్రశ్నిస్తున్నారు. నేను అదే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ అవసరమే అంటే ఆ తర్వాత సబ్సిడీ సెకండరీ థింగ్ సార్. ఈ రాష్ట్రంలో సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం మేరకు యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నప్పుడు, లీగల్ ఆస్పెక్ట్ లో అవకాశం ఉన్నప్పుడు ఈ రాష్ట్ర సర్కార్ చేయొచ్చు కదా. మా అభిప్రాయం ఏంటానికి మీకు అది మీరు అధికారంలో ఉన్నారు కదా. మీ మీ ఇంటెన్షన్ ఫేర్ గా ఉంటే ఏ మోటివ్ తోనైతే మీరు యొక్క రాష్ట్ర ప్రజలకు ఓటు అడిగినారో ఆ మోటివ్ కళ్ళ ముందర మీ చేతుల్లో ఉన్నది కదా, మీరు అమలు చేయడానికి. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం మీ ప్రభుత్వం అనుకోండి, మీ భాగస్వామి ప్రభుత్వం అనుకోండి, వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా? ఇంటెన్షన్ ఉంటేనే సుప్రీంకోర్టు వేరే రాష్ట్రాల పోకండి సార్. దయచేసి నేషనల్ పార్టీకి సంబంధం లేదు, లేదా పక్క రాష్ట్రం యొక్క అధికారం భాగస్వామి సర్కార్ సంబంధం లేదు. ఈ రాష్ట్రానికే కన్ఫైన్ అయినట్టయితే ఈ యొక్క సర్కార్ ఏం చేయబోతా ఉన్నది? ఇందాక ఆంజనేయులు గౌడ్ గారు కర్ణాటక గురించి చెప్పారు, అలాంటి ఇంకో దానికి చెప్తారు ఏదైనా వచ్చినప్పుడు. కానీ ఆ ఉదాహరణ మాకు అనవసరం, ఆ ఉదాహరణ మేము తీసుకోవాలని అనలేం కదా. 4% ఉన్నటువంటి ఒక రిజర్వేషన్ ని 10% కల్పిస్తా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఈ సమాజం తెలంగాణలో? కాదు, రిజర్వేషన్ని మీరు ఎకనామిక్ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇచ్చారు 10%. ఏ బేసిస్ మీద మనం పెంచుకోగలిగాం? ఏ సుప్రీంకోర్టు అడ్డంకి రాలేదు కదా, ఏం రాలేదు కదా. అంటే అదే అంటే సీలింగ్ 50% ఉంది. కానీ ఆ రిజర్వేషన్ 10% పెంచుకోగలేదు. బీసీ రిజర్వేషన్ పెంచడానికి అభ్యంతరం